మా పాస్ పుస్తకం మా తాతగారు ఇచ్చిన భూమి ఈడవాడు ఈడి బొమ్మ ఈయడానికి ఈ అనుకోండి దెజ్జింపిల్లలాగా ఆడు బొమ్మ ఉండాలా దాని మీద సోదరులారా. రెండే విషయాలు సార్ మాట్లాడాలి. జెండా కూడా ఉంది, మీ అందరికి ఇబ్బంది. అమ్మా ముందుగా ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను వస్తే బ్రాందీ షాపులు ఉండవు అని చెప్పాడమ్మా. ఆడవాళ్ళు చెప్పండి, చెయ్యొద్దండి. తీసాడమ్మా. తీయకపోగా బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడు తెలుసా? బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడో తెలుసా? 8,000 కోట్లు 8,300 కోట్లు అప్పు తెచ్చాడు బ్రాందీ షాపుల మీద. వడ్డీ అంతా 9.62%. ఎన్ని సంవత్సరాలకి? 25 సంవత్సరాలు. వీడు 3 నెలల్లో జైలుకి పోతాడు. 25 సంవత్సరాలు అప్పు తెస్తాడా? మరి రేపు చంద్రబాబు గారు గెలిచిన తర్వాత, జనసేన గెలిచిన తర్వాత అప్పు తిరుగుతుందా? వీళ్ళు తీర్చాలా? ఏంటండి అన్యాయం? ఏంటండి బ్రాందీ షాపుల మీద అప్పు ఏంటండి? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. రెండోది ఏంటంటే, మీ పొలాల చుట్టూ రాళ్ళు వేస్తారండి, సర్వే రాళ్ళు ఉంటాయి కదా, సర్వే రాళ్ళు చుట్టూను ఉన్నాయా? దాని మీద కూడా ఇటు బొమ్మ, దిక్కుమాల బొమ్మ. ఆ సర్వే రాళ్ళ మీద కూడా ఇటు బొమ్మట. పెద్ద అందగాడు మరి ఇటు బొమ్మ ఉండాలా? అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పులు పాలు చేశాడు. సంవత్సరానికి 80,000 కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, టైం కూడా లేదు. నేను మంచో చెడ్డది కదని మీ అందరికీ నాతో పరిచయం ఉంది. 40 సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం. ఒక వేదికన్న తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల. అడగమంటారా? సార్ కూడా ఉన్నారు కాబట్టి, పెద్ద ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. మీకు పెట్టుకున్నారు సార్. సార్ దగ్గర అప్లికేషన్ ఉంది, దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలనలో అమ్మవారి దయ వల్ల, మన మాడుగుల అమ్మవారి దయ వల్ల కానీ సీట్ వస్తే నన్ను ఎలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరూ కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో పక్కన డ్రమ్ముల్లో మంచినీటి సదుపాయం ఉందండి, ఉపయోగించుకోవాలి. తర్వాత మా పాస్ పుస్తకం మా తాతగారు ఇచ్చిన భూమి ఈడవాడు ఈడి బొమ్మ ఈయడానికి ఈ అనుకోండి దెజ్జింపిల్లలాగా ఆడు బొమ్మ ఉండాలా దాని మీద సోదరులారా. రెండే విషయాలు సార్ మాట్లాడాలి. జెండా కూడా ఉంది, మీ అందరికి ఇబ్బంది. అమ్మా ముందుగా ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను వస్తే బ్రాందీ షాపులు ఉండవు అని చెప్పాడమ్మా. ఆడవాళ్ళు చెప్పండి, చెయ్యొద్దండి. తీసాడమ్మా. తీయకపోగా బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడు తెలుసా? బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడో తెలుసా? 8,000 కోట్లు 8,300 కోట్లు అప్పు తెచ్చాడు బ్రాందీ షాపుల మీద. వడ్డీ అంతా 9.62%. ఎన్ని సంవత్సరాలకి? 25 సంవత్సరాలు. వీడు 3 నెలల్లో జైలుకి పోతాడు. 25 సంవత్సరాలు అప్పు తెస్తాడా? మరి రేపు చంద్రబాబు గారు గెలిచిన తర్వాత, జనసేన గెలిచిన తర్వాత అప్పు తిరుగుతుందా? వీళ్ళు తీర్చాలా? ఏంటండి అన్యాయం? ఏంటండి బ్రాందీ షాపుల మీద అప్పు ఏంటండి? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. రెండోది ఏంటంటే, మీ పొలాల చుట్టూ రాళ్ళు వేస్తారండి, సర్వే రాళ్ళు ఉంటాయి కదా, సర్వే రాళ్ళు చుట్టూను ఉన్నాయా? దాని మీద కూడా ఇటు బొమ్మ, దిక్కుమాల బొమ్మ. ఆ సర్వే రాళ్ళ మీద కూడా ఇటు బొమ్మట. పెద్ద అందగాడు మరి ఇటు బొమ్మ ఉండాలా? అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పులు పాలు చేశాడు. సంవత్సరానికి 80,000 కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, టైం కూడా లేదు. నేను మంచో చెడ్డది కదని మీ అందరికీ నాతో పరిచయం ఉంది. 40 సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం. ఒక వేదికన్న తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల. అడగమంటారా? సార్ కూడా ఉన్నారు కాబట్టి, పెద్ద ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అనకాపల్లి ఎంపీ సీట్ గురించి
అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. మీకు పెట్టుకున్నారు సార్. సార్ దగ్గర అప్లికేషన్ ఉంది, దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలనలో అమ్మవారి దయ వల్ల, మన మాడుగుల అమ్మవారి దయ వల్ల కానీ సీట్ వస్తే నన్ను ఎలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరూ కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో పక్కన డ్రమ్ముల్లో మంచినీటి సదుపాయం ఉందండి, ఉపయోగించుకోవాలి. తర్వాత మాజీ